వల్లి నగలను సేటుకి ఇచ్చి వల్లి మోసాన్ని తెలుసుకున్న చందుకి నిజం చెప్పేసిన నర్మద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు వల్లిని లాక్కొని మీ ఇంటికి వెళ్దాం పదా అంటూ తీసుకువెళ్తూ ఉంటే ఆగుబా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతానువా అని అంటూ బతిమలాడుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చందు అయితే ఇక ఫోన్ చేసుకోవడాలు మాట్లాడుకోవడాలు ఏమీ లేదు వల్లి, ఎక్కువ చేయకుండా ముందు బండెక్కు అని అంటూ ఉంటాడు. చందు అయితే అప్పుడే ఇక వల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఈలోపే ఇక చందు వల్లి ఇద్దరూ కూడా బయలుదేరుతూ ఉండగా అక్కడికి వచ్చేస్తుంది నర్మద. ఇక నర్మదని చూసి ఒక్కసారి వల్లి చందు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బావగారు, ఎందుకు మీరిద్దరు అలా టెన్షన్ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే ఇక వల్లి దగ్గరికి వచ్చి అసలు మా విషయాల్లో నీ జోక్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి బావ టెన్షన్ పడ్డం చూస్తున్నాను, దేని గురించి ఆ టెన్షన్ పడుతున్నారో నేను తెలుసుకొని అందరం కూడా పరిష్కారం చూపిస్తాను అని అంటూ ఉంటుంది నర్మద. అయితే మీ భార్యాభర్తల విషయంలో నేను జోక్యం చేసుకుంటున్నానా, మా భార్యాభర్తల విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే నర్మద చందు దగ్గరికి వెళ్ళి చెప్పండి బావా, అసలు మీ సమస్య ఏంటి, దేని గురించి మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు చెప్పండి అని అడుగుతూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని వల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చందు అయితే ఏ వల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. చందు అయితే లేతే మన విషయాల్లో తన జోక్యం ఏంటి బా అని అంటూ మీరు కాస్త ఇలా రండి అని చందుని పక్కకి తీసుకువెళ్తుంది. బా నర్మద ఇప్పుడు మనల్ని ఫాలో అవుతూ మా ఇంటికి వచ్చేసిందంటే ఆ 10 లక్షల గురించి నర్మద తెలుసుకొని మావయ్య గారితో చెప్పేస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళకపోవడమే కరెక్టు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక అంటూ ఉంటాడు చందు. అయితే ఏంటి వెళ్ళకపోవడం కరెక్టు, నేను అసలు కూడా ఇప్పుడు నిన్ను మీ ఇంటికి తీసుకువెళ్లకుండా ఉండను, ఆ డబ్బులు నాకు రావాల్సిందే, దొంగ చెక్కు ఎందుకు ఇచ్చాడో మీ నాన్నని నేను అడగాల్సిందే అని చందు అయితే ఇక గొడవకి కూర్చుంటాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది వల్లి. అయితే బా ఎలాగైనా రేపటిలోగా నీకు డబ్బులు చేతికి వచ్చేలా నేను చూస్తాను, నేను మాట్లాడతాను, నాకు ఒక్క రోజు టైం ఇవ్వు బా అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే చందు అయితే ఇప్పటి వరకు చాలా టైమే ఇచ్చాను వల్లి, ఇక నా వల్ల కాదు, ఆ సేటు ఇంటి దగ్గరికి ఎంత సీరియస్గా వచ్చాడో చూడు, ఇప్పటి వరకు డబ్బులు ఇస్తానంటే మెదలకుండా ఉండేవాడు, మౌనంగా వెళ్ళిపోయేవాడు, కానీ నేను డబ్బులు ఇచ్చేశానని చెక్ ఇచ్చా, కానీ అది తప్పుడు చెక్ అయ్యింది, ఇప్పుడు నేను ఆయన దృష్టిలో మోసగాడినయ్యాను, అందుకనే ఇక నేను మాత్రం అస్సలు కూడా ఊరుకోను అని చెప్తూ ఉంటే బా చూడండి నర్మద మనల్నే చూస్తుంది, తను ఖచ్చితంగా మనల్ని ఫాలో అవుతూ వస్తుంది, వద్దు బా ఇక మనం ఎక్కడికి వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను కదా, నాకు టైం ఇవ్వు బా అని అంటూ ఉంటే రేపటి వరకు టైం ఇస్తున్నాను, ఒకవేళ నా చేతికి డబ్బులు రాకపోతే నేనేంటో నీకు చూపిస్తాను అని అంటూ చందు అయితే వల్లికి వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక నర్మదని తిడుతూ ఉంటుంది వల్లి. అయితే ఏమనుకుంటున్నావు నువ్వు, మా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా, ఇది వార్నింగ్ అనుకో, ఏదైనా అనుకో అని అంటూ ఉంటే ఏంటి బల్లక్కాయ్, ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా, ఈ రోజు నుంచి ఇంటి పెత్తనం తీసుకొని ఇప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న నువ్వు ఈ రోజు నుంచి క్షణం క్షణం ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూనే ఉంటావు. ఇప్పటి వరకు మీ అమ్మ వాళ్ళ గుట్టు నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నా దగ్గర తగిన సాక్ష్యాలు లేవు కాబట్టి, కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఆపానో అక్కడి నుంచే మొదలు పెడతాను. ఈ 10 లక్షలేంటో, ఆ సేటు ఎవరో, బావగారిని ఎందుకు బెదిరిస్తున్నాడో మొత్తం బయటికి వస్తాయి, గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి నీకు నరకమే అని అంటూ ఉంటుంది నర్మద. అయితే ఇది కూడా వార్నింగ్ అనుకుంటావో ఏమనుకుంటావో అది నీ ఇష్టం అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి అయితే ఏం చెయ్యాలి, మా అమ్మేమో మా నాన్న చెక్కిస్తుంటే మౌనంగా ఉండిపోయింది, ఇప్పుడు అది పీకల మీదగా వచ్చింది, ఈ నర్మదేమో వార్నింగ్ ఇస్తుంది,
ఇప్పుడు ఏం చెయ్యాలి అని వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. తరువాత రోజు ఇక మర్నాడు అయితే వల్లికి ఏం చెప్పాలో తెలీదు. ఇక వల్లిని చందు అయితే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశావా, డబ్బులకి ఎప్పుడు రమ్మన్నారు అని చందు అడుగుతూ ఉంటాడు. మరో గంటలో మా అమ్మాయి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తానంది బా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే సరే నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు ఆ 10 లక్షలు నా చేతిలో ఉండాలి అని అంటూ ఉంటాడు చందు. ఇక చందు అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే ఇక వల్లి అయితే లేదు ఎలాగైనా సరే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని వల్లి అయితే భాగ్యం దగ్గరికి వెళ్తుంది. ఒక గంట తర్వాత చందు అయితే ఇంటికి వస్తాడు కంగారు పడుతూ. అప్పుడే ఇక నర్మద ఒక్కదే ఇంట్లో ఉంటుంది. ఇక నర్మదని చూసి చందు అయితే అడుగుతూ ఉంటాడు, వల్లి ఇంట్లో కనిపించట్లేదు నర్మద, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటే అది బావగారు తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుంది అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని ఫోన్ చేస్తాడు. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో ఇక సేటు అయితే ఇంటికైతే వచ్చేస్తాడు. సేటు ఇంటికి రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. చందు అయితే షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో నర్మదకి ఫోన్ వచ్చేసరికి తనైతే పక్కకి వెళ్తుంది. ఇక సేటు ఊరుకోడని ఏదోటి చెయ్యాలని చందు అయితే ఇక గబగబా గదిలోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వల్లి నగలైతే గుర్తుకొస్తాయి. వల్లి నగలు గుర్తుకొచ్చి అందాక ఈ నగలను తన దగ్గరే తాకట్టు పెట్టుకోమంటాను, తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ నగలు తీసుకొస్తాను, ఇక ఇంతకంటే నాకు దారి దొరకడం లేదు అని చందు అయితే ఇక ఆ నగలన్నీ కూడా తీసుకువెళ్తాడు. ఇక ఆ నగలన్నీ కూడా తీసుకువెళ్ళడం నర్మద అయితే చూస్తుంది. చందు బావేంటి టెన్షన్ పడుతూ వల్లి అక్క నగలు తీసుకెళ్తున్నాడు అని బయటికి చూస్తుంది. అక్కడ సేటు అయితే ఉంటాడు. అంటే ఈ సేటుకి ఏదో బాకీ ఉన్నాడు బావా, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ తెలియకుండానే విందామని చెప్పి అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏంటి ఎక్కడ డబ్బులు, ఒకరోజు టైం ఇచ్చావు, ఆ రోజు అయిపోయింది, ఇప్పుడు నా డబ్బులు ఇవ్వు లేకపోతే మీ నాన్న దగ్గర వసూళ్లు చేసుకోనా అని సేటు అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే అంటూ ఉంటాడు, డబ్బులు నాకు అందలేదు సేటు, కానీ ఈ నగలు తాకట్టు పెట్టుకో అని నగల్ని చూపిస్తాడు. అప్పుడే సేటు అయితే ఏంటయ్యా నేనేమన్నా పిచ్చివాడిని అనుకున్నావా, వెర్రివాడిని అనుకున్నావా, నేను తప్ప నీకు మోసం చేయడానికి ఎవరు దొరకలేదా అని సేటు అయితే పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సేటు పెద్దగా అరవడం చూసి అప్పుడే ఇంటికి వస్తుంది ప్రేమ అయితే. ఇక ప్రేమ నర్మద చాటుగా ఏదో వింటుందని తెలుసుకొని అక్క ఏం చేస్తున్నావు అక్క ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. ప్రేమ ఆగు నర్మద అటు చూడు అని అంటూ చందు వంక చూపిస్తుంది. అప్పుడే అదేంటి ఈ నగల్ని చూసి అలా అంటున్నావేంటి సేటు, ఈ నగలు నా భార్య నగలు బంగారుపివి అని అంటూ ఉంటే అప్పుడే ఇక నేను నగలు వ్యాపారం నగలు తాకట్టు అన్నీ పెట్టుకుంటాను, కానీ నగలు తాకట్టు పెట్టుకునేటప్పుడు అవి గిల్టు నగల ఒరిజినల్ నగల అని నా కంటితో చూసి చెప్తాను, నా కంటితో చూశాను, ఇవి గిల్టు నగలు, దీంట్లో ఇదిగో ఈ యొక్క హారం తప్ప మిగతావన్నీ గిల్టు నగలే అని అనడంతో అప్పుడే ఇంకా ఆ నగలన్నీ కూడా హారం చూపించేసరికి అక్క అది మా అమ్మ నాకు తీసుకొచ్చిన హారం అక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది? అవునక్క, అంటే ఆ రోజు బ్యాంకు నుంచి తీసుకొచ్చాక వల్లి అక్క నా నగల్ని మార్చేసింది. నాకు ఎందుకు అనుమానం వచ్చిందో తెలుసా? తిరుపతి బాబాయ్ నగల్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తను చాలా టెన్షన్ పడింది. తిరుపతి బాబాయ్ని వాళ్ళు నగలు బాగా చూసుకున్నారా, అంతా కరెక్ట్గానే ఉన్నాయా, బాగా పరీక్షించారా అని గుచ్చి బాబాయ్ని అడగడం నేను విన్నాను. అప్పుడు తనని చూశాను, తను చాలా టెన్షన్ పడింది, అంటే ఆ రోజు నగల్ని మార్చేసింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక మనం బావగారితో నిజం చెప్పాల్సిందే అని అంటూ నర్మద ప్రేమ ఇద్దరు కూడా చందు దగ్గరికి వెళ్తారు. ఇక చందు అయితే వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. చెక్కు విషయంలో మోసం చేశావు,
గిల్ట్ నగలిచ్చి మళ్ళీ మరొకసారి మోసం చేయాలని చూస్తున్నావన్నమాట నువ్వు అని అంటూ ఉంటాడు సేటు. అయితే అప్పుడే ఇక సేటు మాటలకి చందు అయితే లేదు ఇవన్నీ కూడా బంగారపు నగలే అని అంటూ ఉంటే, లేదు బావగారు, సేటు గారు చెప్తుంది నిజమే, మీ చేతిలో ఉన్నాయి. వల్లి అక్క తీసుకొచ్చిన నగలు అన్నీ కూడా గిల్ట్ నగలే. బంగారపు హారం అంటున్నారు కదా, అదొక్కటి కేవలం ఎవరిదో కాదో ప్రేమదే అని అంటూ ఉంటుంది నర్మద. అది విని చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నర్మద నువ్వు చెప్పేది అని అనగానే, బావగారు ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. మీరు అనుకున్నట్టు వల్లి వాళ్ళ అమ్మగారు కోటీశ్వర్లు కాదు, వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకుంటాడు. కేవలం మన ఇంటికి కోడలుగా వల్లిని పంపించడానికి వాళ్ళు ఫైనాన్షియల్ అని చెప్పి కోటీశ్వర్లం అని చెప్పి మామయ్య గారిని మోసం చేశారు. వాళ్ళు చూపించిన ఇల్లు కూడా కిరాయి ఇల్లే, అద్దెకి ఉన్న ఇల్లే అది వాళ్ళు. అంతే తప్ప 2 రోజులకి 3 రోజులకి అద్దెకి తీసుకున్న ఇల్లు వాళ్ళు ఉండేది బస్తీలో. అందుకే వల్లి అక్క ఎప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా కూడా తను మిమ్మల్ని తీసుకువెళ్ళనిచ్చేది కాదు. ఈ డబ్బులు అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ వాళ్ళు ఊళ్ళో లేనట్టే చెప్పేది అని అంటూ మొత్తం నిజాలన్నీ కూడా నర్మద అయితే చందు ముందు బయట పెడుతుంది. కానీ ఇవి నేను సాక్ష్యాలు చూపించడానికి వాళ్ళు ఎక్కడున్నారో మొత్తం కూడా నిరూపించాలని అనుకున్నాను. కానీ ఎక్కడా కూడా వాళ్ళు సాక్ష్యాలు లేకుండా ఉన్నారు. కానీ నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి బావగారు. వాళ్ళ నాన్న వేసుకుంటున్న ఆ కోటు కూడా రెంట్కి తెచ్చింది, పలానా షాప్ అని దాని మీద ముద్ర వేసి ఉంటుంది అని అంటూ ఆ వీడియోని చూపిస్తుంది. అప్పుడే అది చూసి చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంత మోసం చేస్తుందని వల్లి కలలో కూడా అనుకోలేదు నర్మద అని అంటూ ఉంటే, బావగారు ఇప్పుడు చేయవలసిందల్లా ఒకే ఒక పని, ముందు సేటికి డబ్బులు ఎలా ఇవ్వాలో ఆలోచిద్దాం. మావయ్య గారికి విషయాలన్నీ చెప్తే మావయ్య గారు తట్టుకోలేరు. అందుకని ఇప్పుడు నా నగల్ని తీసుకొచ్చి ఇస్తాను అని నర్మద తన నగల్ని తీసుకొని వచ్చి ఇస్తుంది సేటుకైతే. ఇవి ఒరిజినల్ నగలు, ఈ నగలుని నా దగ్గరే ఉంచుతాను, నువ్వు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళు అని అంటూ సేటు అయితే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక చందుకి ఏం చేయాలో అర్థం కాక అలా కుప్పకూలిపోతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.